బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లనుంది సర్కార్. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు స్టే పత్రాలను స్టడీ చేసిన లాయర్ల బృందం సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని రెడీ అయింది. సుప్రీం పరిణామాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది సర్కార్. ఈ నెల 16న బీసీ రిజర్వేషన్లే ఎజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. బీసీ కోటాపై సుప్రీంలో సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, బీసీ కోటాపై సర్కార్ ఏం చేయబోతోంది? అపర్ణ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, 42% రిజర్వేషన్లు ఇచ్చి మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ ఎక్సైజ్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, ఒకరోజు నామినేషన్లు స్వీకరించిన తర్వాత హైకోర్టు స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో, అంటే హైకోర్టులో చాలా సీరియస్గా వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సేమ్ వాదనలు సుప్రీంకోర్టులో వినిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్లో ఈ 42% రిజర్వేషన్లను కట్టబెట్టి ఎన్నికలు వెళ్ళిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ నిన్న కూడా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘీతో, అదేవిధంగా ఏజీ సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా సిద్ధార్థ్ దవే, ఈ ముగ్గురు న్యాయవాదులతో పాటు మరో ఇద్దరిని అఫీషియల్గా అపాయింట్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 5గురితో కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జూమ్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం ఫస్ట్ అవర్లో హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్, ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఇందిరా సహాని కేసు ఏదైతే హైకోర్టు ప్రస్తావించిందో, ఇందిరా సహాని కేసు అది కేవలం విద్య, ఉద్యోగ, ఇతరత్ర రిజర్వేషన్లు మాత్రమే అది అప్పీల్ అవుతుంది. కానీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు, అది రాష్ట్రాలకు అధికారం ఉందనే వాదనను చాలా సైంటిఫిక్గా వాదించాలని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కులగణన సైంటిఫిక్గా చేయడం, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ నియమించడం, భూసా వెంకటేశ్వర కమిషన్తో రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్లు ఇవ్వడం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎంత ఒక 50% ప్రాసెస్ అంతా కూడా దాటిపోయింది. కాబట్టి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంగా వెనక్కి తగ్గితే, కాంగ్రెస్ పార్టీగా వెనక్కి తగ్గితే బాగోదు. కాబట్టి డెఫినెట్గా ఈ సైంటిఫిక్ అంశాలను కూడా సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నిన్న అభిషేక్ సింఘీ, అదేవిధంగా ఏజీ సుదర్శన్ రెడ్డి, సిద్ధార్థ దవేతో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్సనల్గా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కులగణన సంబంధించి ఏ అంశాలు చేపట్టింది, కులగణనలో ఏ కులం ఎంత శాతం ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎట్లా ఉంది, గతంలో రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి, 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కామారెడ్డి డిక్లరేషన్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎలాంటి కసరత్తు చేసింది, ఇన్ డీటెయిల్గా వెళ్ళాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సుప్రీంకోర్టు న్యాయవాదులను సీరియస్గా చెప్పినారు. ఈ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి అందరితో మాట్లాడిన తర్వాత రేపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అప్పీల్ చేయబోతుంది, ఎస్ఎల్పి కూడా దాఖలు చేయబోతుంది. అయితే ఇదివరకు సుప్రీంకోర్టుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుప్రీంకోర్టులో ఒకసారి మాధవరెడ్డి పిటిషన్ దాఖలైనప్పుడు ఆ హియరింగ్ అప్పుడు ఆ సమయంలో వెళ్ళారు. అయితే రేపు అప్పీల్ చేసే క్రమంలో రేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వెళ్ళరా, లేకుంటే నెంబరింగ్ అయిన తర్వాత వెళ్తారన్నది కొంత క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అఫీషియల్గా గాంధీ భవన్ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయబోతున్నారు. డే 1 నుంచి 42% రిజర్వేషన్లు అమలుపరిచి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఒక నిర్ణయంతో ఉన్నామని కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినారు. మనం ఒక ఇన్ డీటెయిల్గా మనం క్లారిటీగా చూడవచ్చు. అంటే మొన్న నామినేషన్లు స్వీకరణ ఒక రోజులోనే దాదాపు జెడ్పీటీసీలకి 169 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీలకి వేల సంఖ్యలో, అంటే కేవలం 1 hour 2 hours పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ నామినేషన్ల దాఖలు కూడా 42% రిజర్వేషన్లతో మాత్రమే ఆ నామినేషన్లు దాఖలయ్యాయి. కాబట్టి ఈ క్రమంలో ఎస్ఈసీ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏం చేయాలనేది కూడా కొంత క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సార్, అంటే ఆఫ్ ఆఫ్ ది 50% ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ నుంచి వెనక్కి వెళ్ళకూడదు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. హైకోర్టులో స్టే అంటే ఎందుకు వచ్చింది,
ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లు స్వీకరణ జరిగింది. తర్వాత ఒకసారి షెడ్యూల్ ఖరారైన తర్వాత ఎన్నికల సంఘం విధులకి కోర్టులు ఆటంకం అడ్డు తగలకూడదు అనే అంశాన్ని కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం వాదించబోతుంది. కులగణన, అదేవిధంగా 42% రిజర్వేషన్లు, తర్వాత ప్రాసెస్ ఒకసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు అడ్డుకోరాదనే అంశాన్ని కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించబోతున్నారు. అపర్ణ.